హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటివేషనల్ టాక్స్. అమాయకత్వంలో తెలివితేటలు ఉండొచ్చేమో, కానీ తెలివితేటలే అమాయకత్వంగా ఉండకూడదు. అస్సలు బ్రతకనివ్వరు. మీకు ఆకలిగా ఉన్నప్పుడు మీకు అన్నం పెట్టిన వారిని, మీరు ఆపదలో ఉన్నప్పుడు మీకు సహాయం చేసిన వారిని ఎప్పటికీ మరువకండి. నీకు వచ్చే కోపం అనేది ఒక చేతకానితనం. నీవు ఏమీ చెప్పలేని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఈజీగా వచ్చి ఒక ఆయుధం. ఆ కోపం వలన బంధాలు దూరం అవ్వడం తప్ప దాని వలన ఉపయోగం ఏమీ లేదు. నీవు ప్రతి అడ్డమైన వాళ్లతో నమ్మకంగా ఉండాల్సిన అవసరం లేదు. నిన్ను నమ్ముకున్న వారితో నీవు నమ్మకంగా ఉంటే చాలు. మీ గురించి ఈ రెండు విషయాలు ఎవరితో పంచుకోకండి. 1, మీ భవిష్యత్తు ప్రణాళికలు. 2, మీ సంపాదన. భయపడుతూ కూర్చుంటే బ్రతకలేరు. తప్పో ఒప్పో చేసి చూడండి. గెలుపైతే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఓటమి పాలైతే తరువాత ఏం చేయాలో నేర్పిస్తుంది. మీ ఆలోచన విధానం బట్టి మంచి చెడు ఆధారపడి ఉంటాయి. మూడో వ్యక్తి మాటలను ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడే మనశ్శాంతిని కోల్పోతారు. విషబీజాలు నాటిన వాళ్ళు బాగానే ఉంటారు. అది మహావృక్షమై మీ వంశాన్ని కూడా నాశనం చేస్తుంది. ఎవరి మనసు అయితే మంచిగా ఉంటుందో వాళ్ళ తలరాత చెడుగా ఉంటుంది. మనసు మాట వినడానికి ఎంతో ధైర్యం కావాలి. ఎందుకంటే మనసు ఎప్పుడు నిజాలే చెబుతుంది. ఈ సొసైటీ చాలా విచిత్రమైనది. ఇక్కడ అబద్ధాలు చెబితేనే బంధాలు నిలబడతాయి. నిజాలు చెబితే బంధాలు చెడిపోతాయి. వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టి ప్రాకులాడకు. ఆత్మగౌరవాన్ని ఫణంగా పెట్టి ప్రేమించకు. విలువలేని లైఫ్ ఎంత విలువగా బ్రతికినా వ్యర్థమే అని మరువకు. రిలేషన్షిప్ బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు. అదే రిలేషన్షిప్ చెడిపోయినప్పుడు నీ విషయాలు అందరికీ చెబుతారు. ఇదే ఈ సొసైటీ తీరు. నీవు ఎంత గొప్ప స్థానానికి చేరినా సరే విద్యార్థిగానే ఉండు. అది నిన్ను మరింత ఉన్నత స్థానానికి తీసుకువెళుతుంది. కొత్తగా ఏదైనా వచ్చాక పాతదాని వాల్యూ మర్యాద పోతుంది. అది వస్తువైనా లేక లవ్ అయినా. పైకి కనిపించే మంచితనం కన్నా లోపల ఉండే విషపు గుణం చాలా ప్రమాదకరం. అందరినీ నమ్మడం మీ మంచితనమే అయినా వెన్నుపోటును గ్రహించగలిగే ముందు చూపు కూడా చాలా అవసరం. నీళ్లలో ఏడ్చే చేప కన్నీళ్ళు ఎవరికీ తెలీదు. అదేవిధంగా కొందరు మనసులో పడే బాధ కూడా ఎవరికీ తెలీదు. నిన్ను ఇష్టపడే వారిని ఎక్కువ దూరం పెట్టకు. ఒక్కసారి వాళ్ళ మనసు విరిగిపోతే నీకు ఎప్పటికీ దొరకనంత దూరం వెళ్ళిపోతారు. మీ మాటకు విలువ ఉన్న చోట అడగకపోయినా సమాధానం దొరుకుతుంది. అదే మీ మాటకు విలువ లేని చోట అడిగిన సమాధానం దొరకదు. మూర్ఖురాలైన స్త్రీ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. కానీ తెలివైన స్త్రీ భర్తను రాజును చేసి ఆ రాజుకు రాణిగా ఉండాలనుకుంటుంది. కొన్నిసార్లు నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మార్పు జరిగినట్టుగా అనిపిస్తుంది. నిజానికి నీలో వచ్చిన మార్పే ఆ పరిస్థితులను కొత్తగా చూపిస్తుంది. సహనం మీకుంటే సర్వం మీదే. వినయం మీకుంటే విజయం మీదే. మీరు కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడు నమ్మవద్దు. ఇతరులకు చెప్పవద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి. కుటుంబ బంధాలు విడిపోతాయి. గుర్తుంచుకోండి, విసిరేసిన విత్తనాలే మహావృక్షాలు అవుతాయి. వెలివేసిన మనుషులే మహాశక్తులవుతారు. ఎవరి ముందు తల వంచకండి. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. మీలో కూడా ఒక అద్భుతమైన శక్తి ఉందని నమ్మండి. అప్పుడే
ఏదైనా సాధిస్తారు. గుర్తుంచుకోండి, గెలుపు అంటే తిరిగి కొట్టడం కాదు, తిరిగి లేకుండా ఎదగడం. ఓటమి వచ్చిందని బాధపడకండి, గెలుపు కోసం జీవించండి. ఓటమి వెక్కిరిస్తోందని నివ్వెరపడకండి, గెలుపు నవ్విస్తుందన్న విషయాన్ని మరువకండి. ఓటమికి కారణం మీరైతే గెలుపుకు కారణం ఎవరవ్వాలి? ఓడితే నేర్చుకోండి, గెలిస్తే పంచుకోండి. ఒకరితో ఇంకొకరిని పోల్చకూడదు, ఎందుకంటే కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. సింహం ఎప్పుడూ కుక్కలా విశ్వాసం చూపలేదు. ఎవరి స్థానంలో వాళ్ళు గొప్పవాళ్లే. మొరిగే ప్రతి కుక్కకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలియని వారిని చూసి మొరగడం దాని నైజం. అలాగే కొందరు నోరుజారి మనుషులు ఉంటారు. వారికి జవాబు ఇచ్చి వారి స్థాయికి మనం పడిపోకూడదు. మన మౌనమే వారికి చెప్పుదెబ్బ. వెంట ఉంటా అనేవాడే వెన్నుపోటు పొడుస్తున్నాడు, తోడు ఉంటా అనేవాడే తొక్కేస్తున్నాడు. అందరూ నీ ముందర నటించేవాళ్లే. అవసరం ఉన్నంత వరకు వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు. అవసరం తీరిపోయాక ఆడుకుంటారు. ఇదే ఈ సమాజం తీరు. ఒక కుక్కకి 3 రోజులు అన్నం పెట్టి చూడు, అది 3 సంవత్సరాలైనా నీపై విశ్వాసాన్ని చూపిస్తూనే ఉంటుంది. అదే ఒక మనిషికి 3 సంవత్సరాలు అన్నం పెట్టి చూడు, వాడు నీపై విశ్వాసాన్ని 3 రోజుల్లోనే మర్చిపోతాడు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు చాలా వరకు మీతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకే మీకు వాల్యూ ఇస్తారు. లేని వినయాన్ని, ప్రేమను నటిస్తారు. ఒక్కసారి మీతో అవసరం తీరాక వాళ్ళ నిజస్వరూపాలు బయట పెడతారు. ఏడిస్తే చనిపోయిన వాళ్లే కాదు, బ్రతికి ఉన్నవాళ్ళు కూడా రారు, నువ్వు గెలిస్తే తప్ప. ఈ లోకంలో ఉన్న చీకటంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగును దాచలేదు. అలాగే నీ లక్ష్యానికి కృషి తోడైతే నీ ఆత్మవిశ్వాసం, నీ విజయాన్ని ఎవరు ఆపలేరు. నీవు ఎవరో తెలియకుండా నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అంటే బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కుక్కలు కూడా తెలియని వాళ్ళని చూసి మొరుగుతాయి. అంత మాత్రాన నువ్వు చెడ్డవాడివైపోవు. చీటికి మాటికి మన మీద అలిగి గొడవ పడేవాళ్ళ మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అర్థం చేసుకోవాలే కానీ అలాంటి వాళ్ళతో బంధం చాలా అద్భుతంగా ఉంటుంది. లైఫ్లో గెలవాలి అనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. ఎలాగైనా గెలవాలి అనుకుంటే మోసం మొదలవుతుంది. నీవు ఇష్టపడేవాళ్ళు నిన్ను మోసం చేస్తే కుమిలిపోకు. ఎందుకంటే అతిగా నమ్మి ఇష్టపడడం నీ తప్పేనని తెలుసుకో. సింహంలాగా జీవించండి. ఎందుకంటే నోరు లేని మైకలను బలి ఇస్తారు కానీ సింహాల్ని బలి ఇవ్వరు. గుర్తుంచుకోండి. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే దేనిని ఎవరిని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. ఎంత అరగదీసినప్పటికీ గంధపు చెక్క తన సువాసనను కోల్పోదు. అలాగే ఎన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ ధీరుడు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు. డబ్బు లేకుంటే మీ ఇంట్లో మీకు విలువ ఉండదు. అలాంటిది ఈ సమాజంలో ఎలా ఉంటుంది? ఇదివరకు మనుషులు గుణం చూసి దగ్గరయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు మనిషిని చూసి దగ్గరవుతున్నారు. ప్రయత్నం అనేది మీ ధర్మం, ఫలితం అనేది దైవ నిర్ణయం. పరిస్థితులు అనేవి కాల నిర్ణయం, ఎదుర్కోవడం అనేది మీ మనోధైర్యం. భర్త యొక్క ఆదాయాన్ని, ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య ఉంటే నిజంగా ఓ వరమే. మీకు విలువ ఇవ్వని వారి దగ్గరకు వెళ్ళి మీ విలువను పోగొట్టుకోకండి. ఈ అభివృద్ధిని చూసి ఈర్ష్యపడే వారికి దూరంగా ఉండండి. మీ ముందు ఒకలా, మీ వెనుక మరోలా ఉండేవారిని దూరం పెట్టండి. అభిమానించే వాళ్లను, ప్రేమించే వాళ్లను, సహాయం చేసిన వాళ్లను ఎప్పటికీ దూరం చేసుకోకండి. నీ తప్పు ఏమీ లేకుండా నిన్ను ఎవరైనా బాధ పెడితే నీకు
ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకపోయినా పర్వాలేదు, కాలం తప్పక శిక్షిస్తుంది. 40 ఏళ్ల తర్వాత వివాహం చేసుకుంటే నీకు కలిగే సంతానానికి వృద్ధాప్యంలో నిన్ను చూసుకోనేంత వయసు రాదు. ఆలోచించు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.